చూసారా ప్లాస్టిక్ పళ్ళెం ఎలా విరిగిపోయిందో? మా అబ్బాయికి చెప్పాను, నాన్న కొంచెం ఫెవిక్విక్‌తో అంటించేస్తే బావుంటదేమో అన్నాను. అస్సలు పని చేయదమ్మా పడేయి అన్నాడు. వాడికి చాలా ఇష్టం ఇలాంటివి విరిగితే. ఎందుకంటే వాడొద్దు అంటాడు. మరి ఇంట్లో ఉన్నవి పడేస్తామా చెప్పండి? కొత్తవైతే ఎలాగా కొనము. మంచిది కాదు ప్లాస్టిక్ వాడడం అంటారు. ఇంట్లో వాటర్ పట్టేటప్పుడు అన్ని స్టీల్ బాటిల్స్‌లోనే పడుతున్నాం. అవేంటి ఇలా పెడితే పక్కకి పడిపోయేటప్పుడు లొత్తలైపోతున్నాయి. మళ్ళీ మంచి ప్లాస్టిక్ ఉండాలని ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తున్నాం. అంటే అది ప్లాస్టిక్ కాదు, కొంచెం మంచిది. కాకపోతే అవి కొద్ది రోజులు, కొద్ది కాలం మాత్రం యూజ్ చేసిన తర్వాత పడేయాలి. ఏదైనా సరే ఈ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత స్టీల్ వాడకం, ఇత్తడి ఇలాంటి వాడకమే మర్చిపోయాము. ఇన్నాళ్ళు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు చక్కగా ఇంట్లో సంచులు, బ్యాగులు పట్టుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు. ఎక్కడికెళ్తే అక్కడ బ్యాగ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా గవర్నమెంట్ బ్యాన్ చేశారన్నా మనమే ఎలా అండి ఇవ్వకపోతే బ్యాగ్ లేకపోతే ఎలా అండి అని అడుగుతాం. అమ్మే వాళ్ళకి ఏమైనా సరదా కోరి బ్యాగులు కొనుక్కొని కస్టమర్స్‌కి ఇవ్వడానికి మనమే ఊరుకోం. ఎంకరేజ్ చేసిన వాళ్ళం మనమే. ప్రతి ఒక్కరూ ఎలాగ బండి మీదో, ఏ కారు మీదో వెళ్తారు. వెళ్ళేటప్పుడు మన బండి డిక్కీలోనో, కారు డిక్కీలోనో ఒక 2, 3 గుడ్డ సంచులు వేసేసుకోండి. వేసుకుంటే వెళ్ళిన చోటుకల్లా ప్లాస్టిక్ బ్యాగ్‌లో అవసరం పెద్దగా ఉండదు. మొత్తానికైతే ఎలాగో అలా అంటించేసాను. ఇందులో పువ్వులు వేసుకుంటే బావుంటది.